I am Dr. Srinivaslu, gastrosurgeon, advanced laparoscopic surgeon, and GI oncosurgeon, liver pancreatic surgeon at Upas Hospital Consultant, Upas Hospital. ఈరోజు మనము ఒక క్లిష్టమైన ప్యాంక్రియాటిక్ ఆపరేషన్ని చేశాము. ఒక 27 ఇయర్స్ ఫిమేలు ఒక 3 నెలల నుంచి పొట్ట మీద పెద్ద గడ్డ వచ్చింది. దానికి పెయిన్, వామిటింగ్, ఫీవర్తో ఒక 3 months బాధపడుతుంది. ఫైనల్గా మన హాస్పిటల్కి వచ్చారు. పేషెంట్ని క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి స్కానింగ్, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ చేసి ఫైనల్గా ఇది ప్యాంక్రియాటిక్ ట్యూమర్ అని డయాగ్నోస్ చేశాము. ఇది చాలా అరుదైన ట్యూమరు ప్యాంక్రియాటిక్కి. సో అంతా డయాగ్నోసిస్ చేసిన తర్వాత FNAC మొత్తం చేసిన తర్వాత డయాగ్నోసిస్ వచ్చి MCN అంటారు, మ్యూసినస్ సిస్టిక్ నియోప్లాజం ఆఫ్ ప్యాంక్రియాస్. ఇది సైజ్ వచ్చేసి అరౌండ్ 12 into 12 centimeters పెద్దది ఉంది. సో ఇది చాలా కష్టమైన ఆపరేషన్, ఎందుకంటే అక్కడ ఆ రీజియన్లో ప్యాంక్రియాటిక్ లివర్ దగ్గర చాలా బ్లడ్ సప్లై ఉంటుంది. ఏది కొంచెం సర్జరీ చేసేటప్పుడు చాలా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనము దీన్ని ఈ ఆపరేషన్ని అది కష్టం మీద సేఫ్గా చేసాము. ఆపరేషన్ మొత్తం టైం వచ్చేసి 5 hours అయ్యింది. ఇప్పుడు పేషెంట్ అన్నము అంతా తింటున్నారు, జ్వరం ఏం లేదు, అంతా ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాం. యూజువల్గా ఈ ప్యాంక్రియాటిక్ ఆపరేషన్స్ అనేవి పెద్ద పెద్ద హాస్పిటల్స్, అపోలో కానీ, యశోద కానీ, చెన్నై, హైదరాబాద్లో చేస్తారు. ఎందుకని ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్స్. మనము ఫస్ట్ టైం మన ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలులో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశాము. నెక్స్ట్ వచ్చేసి సర్జరీ అయిపోయిన తర్వాత మనకి ICUలో మేనేజ్మెంట్, క్రిటికల్ కేర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్లూయిడ్ మేనేజ్మెంట్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అన్నీ. ఇక్కడ మన టీము చాలా ICU క్రిటికల్ టీమ్ ఈజ్ వెరీ గుడ్ టీమ్, వెరీ స్ట్రాంగ్ టీమ్. దే tackle the complicated cases very well. I want to thank Pound sir and also directors of Upas Hospital. ఇది ఫస్ట్ టైం మనం చేయటం వలన మనకి ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్లో లివర్ ఆపరేషన్స్ కానీ, ప్యాంక్రియాటిక్ సర్జరీస్ కానీ మనం ఇక్కడ చేయగలం. సో మెయిన్ థింగ్ ఏంటంటే అది తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేసాము. పేషెంట్స్, వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరు సాటిస్ఫైగా ఉన్నారు. సో థ్యాంక్ యూ.